శ్రీలంక ఏతో దంబుల్లా వేదికగా జరిగిన ముక్కొనపు సిరీస్ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్లో భారత ఏ బ్యాటర్లు పరుగుల సునామీతో విరుచుకుపడ్డారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ప్రత్యర్థి శ్రీలంక జట్టుకు 379 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా 66 పరుగుల తేడాతో భారత్ ఏ విజయభేరి మోగించి ట్రై సిరీస్ ట్రోఫీ అందుకుంది. చేజింగ్కు దిగిన శ్రీలంక 47.1 ఓవర్లలో 311 పరుగులకే ఆలౌట్ అయింది. భారత ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ లంక బౌలర్లపై వీర విహారం చేశాడు. కేవలం 3 ఓవర్లలోనే స్కోరును 50 దాటించిన వైభవ్ మహమ్మద్ సిరాజ్ వేసిన ఒకే ఓవర్లో 3 సిక్సర్లు 2 ఫోర్లతో 26 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో కేవలం 11 బంతుల్లోనే 5 ఫోర్లు 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసి 20 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగిస్తూ 29 బంతుల్లో 10 ఫోర్లు 8 సిక్సర్లతో 94 పరుగులు చేసి లంక కెప్టెన్ సహాన్ అరాచిగే బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. దీంతో కేవలం 6 పరుగుల దూరంలో అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీ రికార్డును త్రుటిలో మిస్ చేసుకున్నాడు. గతంలో ఏబీ డివిలియర్స్ 31 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. కాగా అంతకుముందు ఇదే సిరీస్లో జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆటగాళ్లు స్లెడ్జింగ్కు పాల్పడి వైభవ్ సూర్యవంశీని రెచ్చగొట్టారు. అంతకుముందు జరిగిన 3 మ్యాచ్ల్లో వైభవ్ పెద్దగా రాణించకపోవడంతో లంక ఆటగాళ్లు నోరు పారేసుకున్నారు. నీ ప్రతాపం అంతా టీ20లోనే, నీ ఆటలు వన్డేల్లో సాగవన్నట్టుగా వాగడంతో వైభవ్ వారిపై దూసుకుపోయాడు. లంక ఆటగాన్ని నెట్టేయడంతో వివాదం చెలరేగింది. దానికి రివెంజ్గా ఫైనల్లో వరల్డ్ బేబీ బాస్ రెచ్చిపోయాడు. వైభవ్ దాడికి కేవలం 3 ఓవర్లలోనే ఇండియాయే స్కోర్ 50 దాటిందంటే ఏ రేంజ్లో ఆడాడో అర్థం చేసుకోవచ్చు. వైభవ్ దెబ్బకు శ్రీలంక క్రికెటర్ 20 ఏళ్ల రికార్డు కూడా బద్దలైంది. వైభవ్కు ముందు 50 ఓవర్ల క్రికెట్లో అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని శ్రీలంకకు చెందిన కౌశల్య వీరరత్నే సాధించాడు. ఇతను 2006లో రాగమ క్రికెట్ క్లబ్ తరఫున ఆడుతూ 12 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. ఇప్పుడు వైభవ్ 11 బంతుల్లోనే ఆ రికార్డు ఊదేశాడు. అయితే వన్డేలలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు ఏబీ డివిలియర్స్, మాథ్యూ ఫోర్డ్ల పేరిట ఉంది. వీరిద్దరూ చెరో 16 బంతుల్లో తమ అర్ధశతకాలను పూర్తి చేశారు. దక్షిణాఫ్రికాకు చెందిన డివిలియర్స్ 2015 జనవరి 18న జోహెన్నెస్బర్గ్లో వెస్టిండీస్పై ఈ ఘనతను సాధించాడు. అప్పుడు అతను 44 బంతుల్లో 149 పరుగులు చేశాడు. 2025 మే 23న డబ్లిన్లో ఐర్లాండ్పై అర్ధ సెంచరీ సాధించి వెస్టిండీస్ ఆటగాడు మాథ్యూ ఫోర్డ్ డివిలియర్స్ రికార్డును సమం చేశాడు.